ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం విందాము. ఈరోజు మనం వినే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, ద్వేషించబడిన లేయా ఘనపరచబడిన. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన లేయాను గురించినటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ సహాయం మాకు మెండుగా దయచేయండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఈనాడు ఏ విషయాల చేత మేము ద్వేషించబడుతున్నామో, దూషించబడుతున్నామో దానిని బట్టి ప్రభువా కృంగిపోక నీ వాక్యముని బట్టి నీ బిడ్డలు బలపడినట్లుగా నీ కృప దయచేయమని, నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లేయా ఎవరు అని మనం గమనించినట్లయితే, లాబాను యొక్క కుమార్తె. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒక ఆమె పేరు లేయా, పెద్ద కుమార్తె పేరు, చిన్న కుమార్తె పేరు రాహేలు. యాకోబు యొక్క మేనమామ లాబాను. ఇతని ఇంటికి దేవుని సువార్త ఎప్పుడో వచ్చింది. అబ్రహాము కాలంలోనే అబ్రహాముని దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు, అబ్రహాము దేవుడు చూపించే దేశానికి వచ్చే సమయంలో తన తండ్రిని, తన యొక్క సహోదరులను విడిచి వచ్చినప్పుడు ఆ దేవుడి గురించి బహుశా ఈ లాబాను ఇంటికి, ఖచ్చితంగా నాహోరు ఇంటికి వర్తమానం వెళ్ళింది. రెండోసారి అబ్రహాముకి దేవుడు వృద్ధాప్యం ముందు కుమారుని ఇచ్చినప్పుడు, ఆ కుమారుడికి వివాహ వయసు వచ్చినప్పుడు, తన కుమారునికి వివాహం చేయడానికి తన బంధువుల ఇంటికి అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ని తన బంధువు దగ్గరికి పంపించినప్పుడు, ఈ లాబానే ఏమంటాడంటే, యెహోవా వలన ఆశ్రయించబడిన వాడా లోనికి రమ్ము అని అంటాడు. అంటే యెహోవా దేవుడి గురించి ఆల్రెడీ ఇంటివారికి తెలుసు. అబ్రహాము ద్వారా ఈ నిజదేవుడిని ఈ ఇంటివారు ఎరిగిన వారుగా ఉన్నారు, కొంత గొప్ప. ఎలియాజరు ద్వారా ఇంకొంత లోతుగా ఈ ఇంటివారు ఎరిగి ఉన్నారు. ఎలియాజరు వచ్చి, దేవుడు నా యజమానుడైన అబ్రహామును దేవుడు దర్శించి తనకు కుమారుని ఇచ్చాడు, తన కుమారునికి వివాహం చేయవలసిన సమయం వచ్చినప్పుడు బంధువుల ఇంటికి దేవుడు వెళ్ళమని నన్ను పంపించినప్పుడు నేను రావడం జరిగింది. కాబట్టి దేవుడే మీ ఇంటికి మార్గాన్ని తెరిచాడు అని అక్కడ ఎలియాజరు దేవుడి గురించి అక్కడ కొన్ని మాటలు ఆ ఇంటి వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎలియాజరు ద్వారా ఆ ఇంటికి సువార్త వచ్చింది. ఆ నిజదేవుడి గురించినటువంటి విషయాలు ఆ ఇంటి వారికి తెలుసు. తర్వాత ఆ ఇంటికే యాకోబుని దేవుడు ఆ ఇంటికి నడిపించాడు. అనగా లాబాను యొక్క సహోదరి రిబ్కా యొక్క కుమారుడే యాకోబు. యాకోబుకి లాబాను మేనమామ అవుతాడు. ఈ లాబానికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదామె పేరు లేయా, చిన్నామె పేరు రాహేలు. రాహేలు చాలా అందంగా ఉంటుంది, చాలా రూపసి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. పెద్ద కుమార్తె పేరు, చిన్న కుమార్తెను గురించి ఒకసారి లేఖనంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 29:16 లాబానికి 2 కుమార్తెలు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపతియు సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరాలు కొలువు చేసేదనను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుటే మేలు. ఈ యాకోబు మేనమామ ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నెల రోజులు ఉన్న తర్వాత
మేనమామ అంటాడు, అల్లుడు నాకు ఉచితంగా నువ్వేమీ పని చేయనక్కర్లేదు, మరి నువ్వు చిన్న కుమార్తెని ఇష్టపడుతున్నావు కదా, మరి చిన్న కుమార్తె కోసం మరి 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. ఆ రోజుల్లో పూర్వకాలంలో ఆడపిల్లలకి ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవాళ్ళు. కావాలంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 34వ అధ్యాయము 11వ వచనంలో, మరియు శక్యము మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఆదికాండం 34వ అధ్యాయం 12వ వచనంలో, ఒలివయు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను, మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆడపిల్లలకే ఒలివయు కట్నమునిచ్చి చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ ఒలివ కట్నం కింద 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు లాబాను. నీ చిన్న కుమార్తెని ఇష్టపడుతున్నావు కదా, కాబట్టి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేయమన్నప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఒక మాట అంటాడు అక్కడ లాబాను, ఏమంటాడంటే, నా కుమార్తెని అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుటే మేలు. అన్యులంటే ఎవరో? నిజదేవుణ్ణి ఎరిగిన వారు. మీ విగ్రహములు బట్టి మీరు నాకు అన్యులైరి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి లాబాను కుటుంబం సంపూర్ణంగా రక్షణ పొందిన కుటుంబం కాదు, కానీ యెహోవా దేవుని వారు ఎరుగుదురు. వారికి సువార్త ఆ ఇంటికి వెళ్ళింది. అబ్రహాము ద్వారా వెళ్ళింది, తర్వాత ఎలియాజరు ద్వారా వెళ్ళింది, తర్వాత యాకోబే స్వయంగా వాళ్ళ ఇంటికి, నిజదేవుని ఆరాధించిన యాకోబే వాళ్ళ ఇంటికి, మేనమామ ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా కాలము యాకోబు ఉన్నాడు. ఆ చిన్న కుమార్తెని ఇష్టపడి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆయన ఒక మాట అన్నాడు, నా కుమార్తెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుటే మేలు. అంతే కదా, అది వాస్తవం. దేవుని ఎరిగిన ప్రజలకు ఇవ్వటం అనేది ఎంతో గొప్ప సంగతి. ఈరోజు దేవుని ఎరిగి దేవుని నమ్ముకుని మారు మనసు పొంది రక్షణ పొంది అన్యులకి ఇచ్చి వివాహాలు జరిగిస్తున్నారు చాలామంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కటి మాట, ఒక అన్యుడు చెప్పిన మాట, నా కుమార్తెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుటే మేలు. నువ్వు నిజదేవుని ఎరిగినవాడు, ఏకదేవుని నువ్వు ఆరాధిస్తున్నటువంటి వాడు, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవునికి భయపడి జీవించిన వాడు, అతడు రక్షణ పొందినటువంటి వాడు, నీ తాత అయినటువంటి అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడల్లో నడిచినటువంటి గొప్ప భక్తుడు అతను. కాబట్టి మీరు నిజదేవుని ఎరిగిన కుటుంబం, కాబట్టి నా కుమార్తెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుటే మేలు అన్నాడు. ఎంత గొప్ప సంగతి. అయితే ఈ లాబాను ఏం చేశాడంటే, ఈ మేనమామ చిన్న కుమార్తెని ఇస్తానని చెప్పి రాత్రిపూట వివాహం చేసి పెద్ద కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు. ఏంటి మామ నువ్వు ఇలా చేసావు అని అడిగినప్పుడు, అయ్యా పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయకూడదు, అది మా దేశ మర్యాద. అలాగే రాత్రిపూట చేయడం కూడా మా దేశ మర్యాదే, మా ఆచారం అది. కాబట్టి మరి ఈ చిన్న కుమార్తెని ఇష్టపడ్డావు కాబట్టి ఈమెను కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని మళ్ళీ ఈమె కోసం కూడా 7 సంవత్సరాలు చేయమన్నాడు. మొత్తానికి ఇద్దరి కోసం, రాహేలు కోసము లేయా కోసము 14 సంవత్సరాలు కొలువు చేయాల్సిన పరిస్థితి వచ్చింది యాకోబుకి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, ద్వేషించబడిన లేయాను వాళ్ళ తండ్రి అయినటువంటి లాబాను మోసం చేసి పెళ్లి చేశాడు లాబాను. ఆ చిన్న కుమార్తెని ఇస్తానని చెప్పి పెద్ద కుమార్తెనిచ్చి రాత్రిపూట పెళ్లి చేశాడు, మోసం చేసి పెళ్లి చేశాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లేయా గురించి ఏమి రాయబడిందనంటే 29 ఆదికాండం 29వ అధ్యాయము 17వ వచనం, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపతియు సుందరి అయి ఉండెను. లేయా జబ్బు కండ్లు కలిగింది అంటే లేయా అటు తండ్రి చేత తృణీకరించబడింది, అటు తండ్రి కూడా ఏం చేశాడంటే ఈమెను ఏదో ఒక విధంగా ఎవరికొకరికి ఒక ఐదు చేతులు పెట్టి వదిలించుకోవాలన్నట్టుగా మోసం చేసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకున్నవాడు కాపురం చేయట్లేదు, ఏదో వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు తప్ప ఆమెతో పెద్దగా ఇష్టపడి కాపురం చేయట్లేదు. ఇష్టపడింది రాహేల్ని, కానీ మోసం చేసి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు, తర్వాత చిన్న కుమార్తెనిచ్చాడు. అలాగా ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకోవాలని పరిస్థితి వచ్చింది యాకోబుకి. లేయా తల్లిదండ్రుల చేత తృణీకరించబడింది, మనుషుల చేత ద్వేషించబడినటువంటిది. ఈరోజు నువ్వు కూడా ద్వేషించబడుతున్నావా? ప్రభువుని ఎరిగిన నీవు ప్రభువుని నమ్ముకున్నందుకు ద్వేషించబడుతున్నావా? మనుషుల చేత ద్వేషించబడుతున్నావా? మనుషుల చేత నువ్వు తృణీకరించబడుతున్నావా? కానీ దేవుడు
ప్రతి విషయాన్ని ఆయన ఎరిగినవాడు. ఈ ద్వేషించబడిన ఈ లేయాను దేవుడు ఘనపరిచాడు. అలాగే నీ జీవితంలో కూడా ద్వేషించబడుతున్న నిన్ను కూడా ఒకానొక సమయంలో దేవుడు నిన్ను కూడా ఘనపరచగలిగినవాడు. ఈ లేయ ఎలా ఘనపరచబడిందో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఆదికాండం 29వ అధ్యాయంలో 31వ వచనం. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ ద్వేషించబడుట యెహోవా చూచాడు. ఈ స్త్రీని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, తన తండ్రి దేవుడిని గాక, తన తండ్రి సంపూర్ణంగా రక్షణ పొందినవాడు కాదు. యెహోవా దేవుడు అంటే తెలుసు కానీ ఆయన విగ్రహారాధికుడు, విగ్రహంలో ఆరాధించేటువంటి వాడు. ఈ నిజదేవుడిని ఆరాధించిన వ్యక్తి కాదు లాబాను. కాబట్టి కానీ తన తండ్రి దేవుడి కంటే నా భర్త దేవుడు గొప్ప దేవుడని ఈ స్త్రీ ఆ దేవుడిని నమ్ముకుంది, ఆ దేవునికి ప్రార్థన చేసింది, ఆ దేవుని మీద ఆధారపడింది. అందుకని ఆమె ధన్యురాలైంది, ఆమె గణపరచబడింది. మనం చూసినట్లయితే ఇక్కడ లేయ ద్వేషించబడుట యెహోవా చూచి అనే మాట వ్రాయబడి దేవుడు ఆమె గర్భం తెరిచాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన వారు, తన తండ్రి దేవుడి కంటే తన భర్త దేవుడు గొప్పవాడని తెలుసుకుని నమ్ముకొని ఆమె జీవించింది. దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఆమె ద్వేషించబడుట దేవుడు చూచాడని మనం చూస్తున్నాము. తర్వాత రెండోది, నేను ద్వేషించబడుట దేవుడు విన్నాడు. 33వ వచనంలో, ఆదికాండం 29:33లో ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడితనన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతను కూడా నాకు దయచేసిన అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ద్వేషించబడటం అంటే ఎలా ద్వేషించబడింది అనంటే, ఆదికాండం 29:30లో యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. ద్వేషించబడటం అంటే అర్థం ఏంటంటే, రాహేలును ప్రేమించేటువంటి ఆ ప్రేమలో వివాహం చేసుకున్నటువంటి లేయాను ప్రేమించే ప్రేమ, ఇద్దరి ప్రేమను కొలత వేసినప్పుడు రాహేలు ప్రేమే ఎక్కువగా కనబడింది. ఈమె ప్రేమలో ఈమెని ప్రేమించే విధానం ద్వేషించబడేదిగా కనబడింది. రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, లేయాని ప్రేమించట్లేదు. ఎప్పుడో వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు తప్ప ఆమెను ప్రేమించే విధానం కనబడలేదు. కానీ ఆమె మాత్రం నా భర్త ఇంకా నన్ను ప్రేమిస్తాడు అని ఆమె ఎదురు చూస్తూ ఉంది ఇకనైనా. కానీ ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషులు నన్ను తృణీకరించినా, మనుషులు నన్ను ద్వేషించినా, నా దేవుడు నేను ద్వేషించబడితేనన్న సంగతి చూచాడు. నా దేవుడు నేను ద్వేషించబడిన సంగతి విన్నాడు. అందుకని దేవుడు నాకు నా గర్భాన్ని తెరిచాడు, నాకు కుమారుని ఇచ్చాడు అని ఆమె దేవుణ్ణి స్తుతించింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనుషులను మనల్ని ద్వేషించినా దేవుడు మనల్ని ద్వేషించేవాడు కాదు. మనుషులను నిన్ను తృణీకరించినా దేవుడు నిన్ను తృణీకరించేవాడు కాదు, నిన్ను ప్రేమించేవాడే అన్నాడు. కాబట్టి లేయా తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, కట్టుకున్న భర్త ప్రేమించకపోయినా, దేవుని వైపు చూచి దేవుని యొక్క మాటల చేత ఆదరించబడింది. తన బాధంతా దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు సంతానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా దేవుడు నీకున్న అవసరత ఏదైనా ఆయన తీర్చగలడు. నీ అవసరత తీర్చడానికి అవసరమైతే దేవుడి దగ్గర అనేకమైన మార్గాలు ఉన్నాయి, ఆయన తెరవజేయగలడు. కాబట్టి దేని విషయంలో కూడా నువ్వు బాధపడబాకు. ఒక ద్వారం వస్తే దేవుడు ఇంకో ద్వారం తెరవగలడు నీ కొరకు. కానీ నువ్వు ప్రభు వైపు చూచినప్పుడు, నువ్వు ప్రభువుకి నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, లేయా వలే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు నా సంగతిని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అనేటువంటి భావన ఆమె కలిగి ఉంది. ఆ దేవునికి ఆమె మొరపెట్టి ప్రార్థన చేసింది. కాబట్టి దేవుడు ఆమెను దర్శించాడు, ఆమెకు ఆ బిడ్డలను ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ స్త్రీ తన తండ్రి దేవుడి కంటే తన భర్త దేవుడే నిజమైన దేవుడిని తెలుసుకుని ఆ దేవుడిని నమ్ముకుని ఆ దేవుని మీద ఆధారపడినందుకు నిజంగా దేవుడు ఆమెకు 6 కుమారులను ఇచ్చాడు, ఒక కుమార్తెను ఇచ్చినట్లుగా మనం చూడగలం. 30వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడిక నాతో కాపురము చేయను అనుకుని అతనికి జబూలూన్ అని పేరు పెట్టెను. అంటే ఆమె జీవితంలో ఒక నిరీక్షణ ఉంది. ఏమిటంటే, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎలాగా అనంటే, నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. దేవుడు జబ్బు కండ్లు కలిగిన నన్ను మనుషులు తృణీకరించిన
దేవుడు నాకు 6 కుమారులను ఇచ్చాడు. దేవుడు ఆ విధంగా నన్ను ఘనపరిచాడు అని ఆ బిడ్డ దేవుని స్తుతించింది, దేవుని మహిమపరిచింది. కానీ ఆమెలో ఒక నిరీక్షణ ఏంటంటే, ఇకనైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, ఇకనైనా నా భర్త నాతో కాపురం చేస్తాడేమో అని ఒక నిరీక్షణ ఆమె కలిగి ఉంది. చూడండి, బిడ్డల్ని ఇచ్చినందుకు ఆమె దేవుని స్తుతించినట్లుగా కూడా మనము ఆదికాండం 29:35 చూడగలము. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోధా అని పేరు పెట్టెను. ఆమె బిడ్డలకు ఆమె పేరు పెట్టుకుంది. ఇకనైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అనే నిరీక్షణ ఆమెలో ఉంది. విశ్వాసం లేకుండా నిరీక్షణ పుట్టదు. ఇకనైనా నా భర్త నాతో కాపురం చేస్తాడు అనేటువంటి నిరీక్షణ ఆమెకుంది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని బాధపడుతున్నావేమో, కట్టుకున్నవాడు నన్ను ప్రేమించట్లేదు అని బాధపడుతున్నావేమో. నా భర్త నా మాట వింటలేదు, నేను చెప్పిన మాట వింటలేదు, తాగొద్దంటే తాగుతున్నాడు, ఇకనైనా తాగుడు మానేస్తాడని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నిరీక్షిస్తున్నానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ఇకనైనా నా భర్త ఈ చెడు వ్యసనాల నుంచి విడుదల పొంది చక్కగా మారతాడనే నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావేమో. ఖచ్చితంగా విశ్వాసంతో నీవు నిరీక్షణ ఉంచినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఈ లేయా విషయంలో కూడా నిజంగా దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. తన భర్త తను ప్రేమించేలాగా దేవుడు చేశాడు. పరిస్థితులు ఆ విధంగా అనుకూలపరిచాడు. నిజంగా ఆమె విశ్వాసం ఉంచినందుకు దేవుడు ఆమెకు కుమారులు ఇవ్వడం మాత్రమే కాదు, ఆమెను ఎంతగా గణపరిచాడో మనం ఒకసారి చూద్దాం. ఈ లేయాని గురించి చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి, ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏమిటంటే, తన తండ్రి దేవుడి కంటే తన భర్త దేవుడు గొప్పవాడని తెలుసుకొని ఆ దేవుడిని నమ్ముకొని జీవించింది ఒకటి. రెండోది, ఆమె దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆమె గర్భఫలం ఇచ్చాడు. 6 కుమారులను 1 కుమార్తెను దేవుడిచ్చాడు. తర్వాత ఆమెలో ఒక నిరీక్షణ, నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా ఇకనైనా అనేటువంటి నిరీక్షణ ఆమె కలిగి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ నమ్ముకున్న ఈ దేవుణ్ణి ఎంతగా నమ్మిందంటే తన హృదయంలో ఈ దేవునికి తప్ప మరెవ్వరికి చోటు ఇవ్వలేదు. ఈయనే నిజమైన దేవుడని ఆ దేవుడిని నమ్ముకున్న తప్ప తన హృదయంలో మరి దేనికి కూడా ఆమె చోటు ఇవ్వలేదు. మనం చూసినట్లయితే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 31వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఒక రోజున యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు మేనమామ ఇంటికాడ ఉన్నావు, 14 సంవత్సరాలు నిద్ర భార్యల కోసం కొలువు చేశావు, 6 సంవత్సరాలు జీతగాడిగా కొలువు నువ్వు చేశావు, 20 సంవత్సరాలు జీవితం అలా సరిపోయింది, నీకంటూ ఏది లేదని నువ్వు బాధపడ్డావు. నీ బాధ నేను చూసి నీ మేనమామ ఆస్తి కంటే కూడా నిన్ను దీవించాను కాబట్టి ఇక నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు యాకోబు బయలుదేరి, మేనమామ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు తన భార్యలను కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. మేనమామ కూడా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే మేనమామ యాకోబుని కలుసుకుని, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి అడుగుతాడు. అసలు అల్లుడి మీద కోపం వచ్చి ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు లాభాన్ని గద్దించాడు. నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడడానికి వీల్లేదని చెప్పేసి దేవుడు అక్కడ హెచ్చరించాడు. ఆదికాండము 31వ అధ్యాయము 29వ వచనంలో, మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. దేవుడు అక్కడ వార్నింగ్ ఇచ్చాడు కాబట్టే యాకోబుని ఏమీ అనలేకపోయాడు. చివరికి మీరు వెళ్ళిపోయారు నాకు చెప్పకుండా, నా విగ్రహాలు ఎందుకు దొంగిలించారు అని అడిగాడు. ఎవరు దొంగిలించారు? మేమేం దొంగిలించలేదంటే, మీరు దొంగిలించారని అంటే, సరే నువ్వు వెతుక్కో అని అంటే ఆ లాబాను వెళ్ళాడు. 33వ వచనం చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 33వ వచనంలో, లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, 2 దాసీల గుడారంలోనికి వెళ్ళాను కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళెను. 34వ వచనం, రాహేలు ఆ విగ్రహములు తీసుకొని ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. చూడండి, లేయా గుడారంలో దొరకలేదు విగ్రహాలు, యాకోబు గుడారంలో దొరకలేదు, కానీ రాహేలు గుడారంలో ఉన్నాయి. కానీ ఆ సంగతి కూడా ఆయనకు తెలియదు, ఆమె దాచిపెట్టేసింది. అంటే రాహేలు సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడినట్టుగా మనం చూడం, కానీ లేయా మాత్రం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడింది. నిజ దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకుని జీవించింది.
ఆమె గుడారంలో ఏ విగ్రహములు దొరకలేదు. ప్రియమైన సహోదరుడు సహోదరా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ఈ విధంగా నమ్మకంగా దేవునికి నువ్వు జీవించాలి. నీ దేవునికి తప్ప మరి దేనికి నువ్వు చోటు ఇవ్వకూడదు. నీ దేవునికి మొదటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. నీ జీవితంలో నీ శరీరం అనే గుడారంలో కూడా ఏ విగ్రహం కూడా ఉండడానికి లేదు. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది విగ్రహంతో సమానం. ధనాపేక్ష అని విగ్రహారాధనను చంపివేయుడు అనే మాట రాయబడింది. కొంతమంది జీవితాల్లో డబ్బే వారికి దేవుడు, అదొక విగ్రహం. దేవుని కంటే నీవు ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహంతో సమానం. ఈ యాకోబు చూడండి, రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు, బహుగా ప్రేమించాడనే మాట రాయబడింది. తను ఎంతగా ప్రేమించాడో కానీ ఆ రాహేలు రెండో కుమారుని కనేటప్పుడు చనిపోతాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఎంతగా ప్రేమించాడో అక్కడ రాయబడింది. ఆదికాండం 29వ అధ్యాయము 30వ వచనం. యాకోబు రాహేల్ను కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసాను. లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించాడు. కానీ బహుగా ప్రేమించినటువంటి రాహేలు రెండో కుమారుని కనేటప్పుడు మార్గ మధ్యలోనే ఆమె ప్రసవించి చనిపోతుంది. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది మనకు శాపంగా మారింది. దేవుని కంటే మనం ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు, అది మనకు శాపంగా మారిద్ది. రెండు, దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో అది మనకి దూరం అవ్వచ్చు. ఇదే యాకోబు తన 12 మంది కుమారుల కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు, 11వ కుమారుని. కానీ తనకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు, కానీ అది శాపంగా మారింది యోసేపుకి. నీవు క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క ప్రేమ అందరినీ సమానంగా ప్రేమించేది. కాబట్టి ప్రియమైన వారులారా, అందరినీ పక్షపాతం లేకుండా మనం అందరినీ ప్రేమించేవారుగా, సమానంగా ప్రేమించేవారుగా ఉండాలి. చివరికి దేవుడు లేయాను ఎంతగా గనపరిచాడంటే ఆమె దేవుని స్తుతించే విధంగా దేవుడు ఆమెను గనపరిచాడు. స్తుతించే విధంగా ఆమె పరిస్థితులను మార్చివేశాడు. ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు అనుకూలంగా మార్చాడు. ప్రియమైన వారులారా, ఇది మనం లేయా విషయంలో మనం చూసేటువంటిది. తర్వాత మూడవదిగా మనం చూసేది ఏమిటంటే, లేయా పితరుల సమాధిలో చేర్చబడింది. రాహేలు పితరుల సమాధిలో చేర్చబడలేదు, కానీ లేయా పితరుల సమాధిలో చేర్చబడింది. ఆదికాండము 49వ అధ్యాయము 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. లేయా పితరుల సమాధిలో చేర్చబడింది. ప్రియమైన వారులారా, దేవుడు లేయా ద్వేషించబడి లేయాను ఎంతగా గనపరిచాడో చూడండి. అబ్రహాము ఇస్సాకుల సమాధుల దగ్గర ఆమె కూడా సమాధి చేయబట్టం అనేది గొప్ప ఘనత. పితరుల సమాధిలో చాలామంది చేర్చబడలేదు, పెట్టబడలేదు, కానీ లేయా పెట్టబడింది. ఇది గొప్ప సంగతి. 4వదిగా మనం చూసినట్లయితే ఈ లేయా యేసుక్రీస్తు వంశావళిలో కూడా చేర్చబడింది. ఆమె గర్భము నుండి లేవి వంశం వచ్చింది. ఆమె యొక్క కుమారుడు, 3వ కుమారుడి పేరు లేవి. లేవి వంశం నుండి యాజక వంశం వచ్చింది. తర్వాత 4వ కుమారుడు అయినటువంటి యోధా వంశం నుండి రాజవంశం వచ్చింది. తర్వాత యోధా గోత్రం నుండి దావీదు నుండి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది, దావీదు వంశం నుండి. చూడండి, ద్వేషించబడిన లేయా ఎంతగా గనపరచబడిందో. ప్రియమైన దేవునిలారా, ఈరోజు నువ్వు ద్వేషించబడుతున్నావా, తృణీకరించబడుతున్నావా? దేవుడు ఎన్నిక లేని దానిలో నుండి బలమైనది తీసుకుని రాగలడు, బలహీనమైన దానిలో నుండి బలమైనది తీసుకుని రాగలడు. తృణీకరింపబడిన దానిని బలమైనదిగా చేయగలిగిన వాడు. ప్రియమైన వారులారా, కాబట్టి ఈ ద్వేషించబడిన లేయా గనపరచబడినట్లుగా మనం ఈ వాక్యముల ద్వారా మనం చూడగలం. యూదులలో కొత్తగా పెళ్ళైనటువంటి వారిని దీవిస్తారు. దీవించేటప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఆ ఆడపిల్ల విషయంలో ఆ పెండ్లి కుమార్తెను దీవించేటప్పుడు నీవు లేయాని పోలిన దానిగా ఉందువుగాక అని దీవించేవారు. చూడండి ఒకసారి, రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదిగాను లేయాను పోలినదానిగాను చేయునుగాక. అంటే ఇక్కడ ఉన్న విషయము, ఇక్కడ బోయోజుకు రూతుకి వివాహమైంది. వివాహమైన సమయంలో మీకు వివాహం అయింది అని చెప్పడానికి, జరిగిందని చెప్పడానికి మేము సాక్షులము అని వాళ్ళు అక్కడ అన్నారు. మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినది గాను లేయాను పోలినది గాను చేయునుగా. కానీ వాళ్ళిద్దరినీ
దీవించారు ప్రియమైన వాళ్ళ. కాబట్టి లేయా పేరు చెప్పి అక్కడ దీవించడం జరిగింది. లేయాకు దేవుడు 6 కుమారులను, 1 కుమార్తెను దేవుడిచ్చాడు. ద్వేషించబడిన లేయాను దేవుడు ఘనపరిచాడు. తృణీకరింపబడిన లేయాను దేవుడు ఘనపరిచాడు. బలహీనమైన జబ్బు కండ్లు కలిగిన లేయాను దేవుడు ఎంతగా ఘనపరిచాడంటే ఆమె గర్భవంశంలో నుండే యేసుక్రీస్తు రావడం జరిగింది. మన ప్రభువు కూడా ఈ లోకానికి మన పాపముల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రక్తము చిందించకుండా మానవుల పాపాలకు పరిహారం కలదు కాబట్టి యేసు ప్రభు వారు మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయటకు, మన పాపాలను పరిహరించడం కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా మనుషులు తృణీకరించారు. యేసు ప్రభుని మనుషులు ద్వేషించారు, ఆయన తృణీకరించారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వాడిగా, తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడని లేఖనాల్లో వ్రాయబడింది. అలాంటి యేసు ప్రభు మన పాపముల కొరకు సహించి భరించి ఆయన మన పాపముల కొరకు చనిపోయి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. తృణీకరింపబడినటువంటి యేసు ప్రభు ఆయన అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం ఘనపరచబడింది. ఒకప్పుడు నేను కూడా యేసు ప్రభుని తృణీకరించాను. ఆయన మన దేవుడు కాదు, ఆయన తక్కువ జాతి వాళ్ళ దేవుడు, ఆయన పలానా దేశానికి దేవుడు అని అనుకుని అజ్ఞానంలో ఉండి అనేక రకాలుగా నేను మాట్లాడాను. కానీ ఆ యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడో నేను నమ్ముకొని ఈరోజు ఆ దేవుడి గురించి మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను. ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు, పడిపోయిన దాన్ని నిలబెట్టగలిగినటువంటి వాడు, తృణీకరింపబడిన వారిని బలమైనటువంటి వ్యక్తులుగా చేయగలిగిన వాడు. ప్రేమ ఎన్నిక లేని వారిని ఎల్లిక లేని వారు బలమైన జనమగుదురని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయనని మనం చూస్తామని. యేసు ప్రభు తృణీకరింపబడిన రాయే కానీ మూలకు తలరాయి అయ్యాడు. కాబట్టి ఈరోజు ఏ విషయాలు బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఎవరి చేత నువ్వు ఉద్దేశించబడి, నీ అయిన వారి చేత, నువ్వు ప్రేమించబడిన వారి చేత కూడా నువ్వు తృణీకరించబడి ద్వేషించబడుతున్నావేమో. కానీ లేయవలే దేవుడు నిన్ను కూడా ఘనపరచగలడు. సంతానం లేదని బాధపడుతున్నావా? లేయను దర్శించినట్లుగా దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. అలాగే నా భర్త మారట్లేదు, నా భర్త నాతో కాపురం చేయట్లేదు, చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఆయన ఎంతమాత్రం కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేడని నువ్వు బాధపడుతున్నా, భర్త మారాలని నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావేమో. లేయా కూడా అలాగే నిరీక్షణ కలిగి, ఇకనైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, ఇకనైనా నా భర్త నాతో కాపురం చేస్తాడేమో అని నిరీక్షణ కలిగి ఉంది లేయా. కానీ ఒకరోజు నా దేవుడు ఆ మార్గాన్ని సరళం చేశాడు. చివరికి యాకోబు లేయాను ప్రేమించడం జరిగింది, ఆమెతో సంపూర్ణంగా కాపురం చేయడం జరిగింది. చివరికి ఆమె దినములు సంపూర్ణత అయినప్పుడు పితరుల సమాధిలో పెట్టడం జరిగింది. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరి, ఏ విషయంలో కూడా నువ్వు బాధపడకు, అర్థం చేసుకునే ప్రభు అన్నాడు. ఆయన లేయా ద్వేషించబట్టు చూచాడు, లేయా ద్వేషించబడుతున్న సంగతి దేవుడు విన్నాడు. నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ప్రార్థన ద్వారా ఆయన్ని సమీపించి ఆయనకు తెలియచేయి. దేవుడు తప్పక నీ ప్రార్థన విని దేవుడు నిన్ను కూడా గణపరిచేవాడు అన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి తృణీకరింపబడిన లేయాను నువ్వు ఎంతగా కనపరిచావో పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలా ఎవరైతే ద్వేషించబడుతున్నారో వారిని కూడా దర్శించండి, వారి మార్గాలు సరళం చేయండి ప్రభా. వారి పట్ల దయచూపి నీ గొప్ప కార్యాలు వారి జీవితంలో కూడా జరిగించి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము సకల దేవుని మాటలు విన్న మీకును, ఎవరైతే ద్వేషించబడి తృణీకరించబడిన వారిగా ఉన్నారో అట్టి వారిని దేవుడు దర్శించి వారిని ఘనపరచునట్లుగా దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగించి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.